నేతకాని కుల బాంధవులారా, నేను నేతకాని ఆడపడుచునే. గోమాత గారు నాకు అన్నయ్య లాంటి వారు. ఆయన గురించి నాకు తెలిసిన విషయం కొంచెం మన కులస్తులతోటి పంచుకోవాలని నేను వీడియో తీయించుకుంటున్నాను. గోమాత గారు చాలా మంచివారు. మన నేతకాని కులము వెనుకబడిపోవడానికి కారణం ఏంది అని చాలా ఆలోచించి మన నేతకాని కులాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేసి ఆయన అందరినీ గ్యాదర్ చేసి నేతకాని కులస్తులు ఇన్ని లక్షల మంది ఉన్నారు, మనకు రాజకీయంగా ఎందుకు ఎదగలేకపోతున్నామని ఆలోచించి గోమాత గారు గ్యాదర్ చేసి కులాన్ని అంతా ముందుకు తీసుకొచ్చి మండల కమిటీలు, జిల్లా కమిటీలు, గ్రామ కమిటీలు వేసి మందిని మన కులం ఎంతున్నదని తెలుసుకొని గల్లీ నుండి ఢిల్లీ వరకు తీసుకుపోయి కేసీఆర్ దగ్గర మాట్లాడిండ్రు. మా కులం ఇంతున్నది సార్, మాకు కంపల్సరీ రాజకీయంగా ఎదగడానికి మాకు ఏదన్నా అవకాశం ఇవ్వండి అని కేసీఆర్ గారికి విన్నవించుకున్నారు గోమాత గారు. కేసీఆర్ కూడా మన గోమాత గారి మాటకు విలువనిచ్చి ఆయన ఏదండి అక్కడ పార్లమెంటులో మన కులం గురించి మాట్లాడి గోమాత గారికి ఎంపీ సీటు డిక్లేర్ చేసిండు. ఎంపీ సీటు డిక్లేర్ చేసిన తర్వాత గోమాత గారు ఎంపీగా కొన్ని ఓట్లతోటి మాత్రమే ఆయన ఓడిపోవడం జరిగింది. అప్పటి నుండి ఇంతవరకు గోమాత గారు ఎన్నికల్లో మళ్ళీ నిలబడలేదు. కానీ ఇప్పుడు 2024లో గోమాత గారిని మోడీ గారు గుర్తించి గోమాత గారు చాలా మంచివారని తెలుసుకొని ఆయన ఎంక్వైరీ చేసి గోమాత గారిని పెద్దపల్లి ఎంపీగా మోదీ గారు పిలిచి ఆయనకు ఎంపీ సీట్ ఇచ్చిండు. లక్షల మందిలో డిక్లేర్ చేసిండు. అందుకని మనం గోమాత గారిని తప్పకుండా గెలిపించుకోవాలి. గెలిపించుకోవడమే కాకుండా ఆయన చాలా మంచి మనిషి. ఎందుకంటే ఒక విషయం, మా చెల్లె భర్త మహారాష్ట్రలో కాంట్రాక్ట్ బేసిక్ కింద పనిచేసుకుంటా బిల్డింగ్ నుండి కింద పడి చనిపోయిండు. చనిపోతే కాంట్రాక్టు ఒక 50,000 మాత్రమే ఇస్తానని చెప్పిండ్రంట. అప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, అయ్యో 50,000 అంటే కనీసం దహన సంస్కారాలకు కూడా సరిపోవు, వాళ్ళు చాలా బీద వాళ్ళని మా దుర్గం నరసయ్య గారికి వాళ్ళ కొడుకు ఫోన్ చేసిండు. బాబాయ్ ఇలా సంగతి, ఇంతకుముందు గోమాత గారు ఎంపీగా ఉన్నారు కదా, ఆయనకు చాలా మంది తెలుసు మహారాష్ట్రలో, జర హెల్ప్ చేయమనని మాట్లాడిండు. అప్పుడు ఎంబట దుర్గం నరసయ్య గారు స్పందించి గోమాత గారికి ఫోన్ చేసి, అన్న మరి ఇలా జరిగిందంట, పాప మళ్ళీ చాలా బీద వాళ్ళంట, వాళ్ళకి తప్పకుండా హెల్ప్ చేయాలన్నయ్య మీరు అంటే, సరే అన్న నువ్వు ఎందుకు బాధపడతావు, కాంట్రాక్ట్ నెంబర్ నాకు ఇయ్యి, నేను ఇప్పుడే వాళ్ళని చేసి నేను పైసలు ఇప్పిస్తా అని కాంట్రాక్ట్ నెంబర్ తీసుకొని ఎంబటే గోమాత గారు స్పందించి 50,000 ఇస్తానన్న కాడ 5 లక్షలు ఇప్పించడానికి ప్రయత్నం చేసి ఇప్పించండు కూడా. చాలా మంచి మనిషి. అందుకని అలాంటి మనిషిని మనము గెలిపించుకోవడమే కాకుండా ఆయనను గెలిపించుకొని ఆయన ద్వారా మనము మంచి పనులు చేయించుకోవడానికి ప్రయత్నించాలి. అందుకని నేను ఆయన గురించి మాట్లాడాలనుకొని నా మనసులో మాట మీ ముందు పెడుతున్నాను. మన నాతకాని ప్రజలారా తప్పకుండా గోమాత గారిని గెలిపించుకోవాలి. నా పేరు దుర్గం లక్ష్మి.